అందరికీ నమస్కారం. నేను మీ నిత్య. మీరు చూస్తున్నారు నిత్యశ్రీ బ్యూటీ ఛానల్. ఇవాళ అయితే ఆదివారం కదండీ! నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినాను. మా నాన్న వెళ్ళి చేపలు తెచ్చినాడండి. వంజరం చేప. ఈ చేపల పులుసు మా పద్ధతిలో మేము ఎలా తయారు చేస్తామనేది వీడియో తీస్తున్నానండి. ఈ వీడియోని తప్పకుండా చూడండి. ముందుగా అయితే చేపల్లోకి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలా, కాస్తంత చిటికెడు పసుపు వేసుకొని చేపలను అయితే తోముకోవాలండి. బాగా వేసిన తర్వాత క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ అయితే వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలా. వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉందండి చేపలు. ఈ చేపలో అయితే ఒక నిమ్మకాయని ఒక హాఫ్ బద్ద అయితే పిండుకొని బాగా కలిపేసి పెట్టుకోవాలి. చేపల కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు అండి. దీంట్లో చింతపండు అయితే కొద్దిగా ఎక్కువ నానబెట్టుకోవాలి. చేపల పులుసులోకి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే కడిగి పెట్టుకున్న చేపలు, తర్వాత వచ్చి తెల్లగడ్డ అండి, ఎర్రగడ్డ, టమోటా, కరివేపాకు, పచ్చిమిరపకాయ, అలానే కడుక్కున్న కొత్తిమీర, ధనియాలు, మెంతుల పొడి అండి, అది దంచి పెట్టుకునేది. ఇది వచ్చి మిరప్పొడి, చేపల ఫిష్ మసాలా పొడి, అలానే పసుపు పొడి. ఇవండి చేపల కూరకి తయారు చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు బాగా వేగినాకైతే ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కినాక దీంట్లో అయితే పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు అన్నీ వేసేసి, టమోటాలు అన్నీ వేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకొని కలబెట్టుకునేసానండి. ఇప్పుడు చూపించినటువన్నీ దీంట్లో మనకి కారం అయితే ఎక్కువ పడుతుంది. కారం అయితే ఎక్కువ వేసుకున్నాము. చేపల పులుసుకి కారం ఎక్కువ పడుతుంది, చింతపండు పులుసు కూడా ఎక్కువ పడుతుందండి. దీనిపైతే బాగా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి కారము. దగ్గరికి వచ్చేసినాక చేపలు వేసేయాలి. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు. మసాలా అంతా వేసేసినాక ఇప్పుడు ఫిష్ మసాలా వేసేసినామండి. అంతే అండి మేము చేసేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.